సో మొత్తానికి మనకు ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందండి వరంగల్ దగ్గర. మామునూరు ఎయిర్పోర్ట్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్. విమానాశ్రయ విస్తరణకు కేంద్రం ఆమోదం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దాదాపు 32 ఏళ్ల కిందట మూతబడిన విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ కళ సాకారమైంది. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఈ ఏడాది నుంచి విమానాలు వచ్చేస్తాయంట. నైస్ కదా. సో వరంగల్ జిల్లా మామునూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర సరఫరా విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ విమానాశ్రయానికి అన్ని అనుమతులు ఇస్తూ ఎయిర్పోర్ట్ ఆధారిత నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత దస్త్రంపై శుక్రవారం సంతకం చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ నిర్మాణం మొదలు పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం రాకూడదనేది ఇప్పటివరకు ఉన్న షరతుపై జిఎంఆర్ సంస్థను ఒప్పించి మార్గం సుగమం చేసినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాను పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండగా దీనికి అనుమతులు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రామ్మోహన్ నాయుడిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం స్పందించి ఇందుకున్న అడ్డంకులు తొలగించిందంట. సో మామునూరు ఎయిర్పోర్ట్లో నిర్మాణం మొత్తం 949.14 ఎకరాల భూమి అవసరం. ఇప్పటికే 696.14 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా మౌలిక వసతులు A320 లాంటి విమానాలు నడపడం కోసం మరో 253 ఎకరాలు కావాలని ఏఏ కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 17న భూసేకరణ కోసం వరంగల్ జిల్లా కలెక్టర్కు 205 కోట్లు మంజూరు చేసి మార్చిలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టింది. దీంతో 223 మంది రైతులకు చెందిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. సో 1930లో కట్టారంటండి ఎయిర్పోర్టు. 1930లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించిన మామునూర్ ఎయిర్పోర్ట్ 1981 వరకు సేవలు అందించింది. కాగజ్ నగర్లో ఉన్న పేపర్ పరిశ్రమ, వరంగల్లోని అజాం జాహీ మిల్స్ ప్రయోజనాల కోసం అప్పట్లో దీన్ని నిర్మించారు. కాలక్రమంలో దీని ప్రభ కనుమరుగైంది. శంషాబాద్ విమానాశ్రయం తర్వాత తెలంగాణలో మరో ఎయిర్పోర్ట్ రాలేదు. 2020 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి రాష్ట్రానికి 6 ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 ప్రాంతాల్లో సాధ్యాసాధ్యాలపై ఏఏ అధ్యయనం నిర్వహించింది. వాటిలో వరంగల్, ఆదిలాబాద్ బ్రౌన్ఫీల్డ్, నిజామాబాద్ జిల్లా జక్రానపల్లి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక సాధ్యమైన నివేదిక ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో 2023 జూలై 31న రాష్ట్ర మంత్రివర్గం మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఆ ఏడాది డిసెంబర్లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఎట్టకాలకు ఆమోదం లభించింది. సో దీంట్లో ఇద్దరిది ఉంది. ఇప్పుడు ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది తెలుసా. మా రేవంత్ రెడ్డి తెచ్చాడని కాంగ్రెస్ వాళ్ళు, లేదు మా కేటీఆర్ తెచ్చాడని బీఆర్ఎస్ వాళ్ళు గొడవ పడుతున్నారు. వారు తెచ్చారు, ఎవరో ఒకళ్ళు తెచ్చారు, కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం అనే అంశాలు కూడా ఆలోచించాలి మనం. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చుట్టుపక్కల కొంచెం మార్కెట్ పెరుగుద్ది, బిజినెస్ పెరుగుద్ది, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల హోటల్స్ అవి కూడా పెరుగుతాయి, మంచి విషయమే. దట్టు వరంగల్లో ఈ టూరిజంగా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఏవైతే ఉన్నాయో ఈ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, కిల్లా వరంగల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎవరు తెచ్చారు, మా వాళ్ళు వచ్చిందా మీ వాళ్ళు వచ్చిందా అని భజనలు మానుకొని ఎవరో ఒకళ్ళు వచ్చింది ప్రజలకు పనికి వస్తుంది, ప్రజలకి మంచి అయితే అదే మంచి అనుకోండి బాబు.